నమస్తే, వెల్కమ్ టు ఐఫై టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ట్రంప్ కేబినెట్ భేటీలో నేతల గొడవ, మస్క్ రూబియోల మధ్య విభేదాలు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నిర్వహించిన జాతీయ సదస్సులో పాల్గొన్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 50 ఏళ్ల కాలంలో మహిళా సంఘం అపూర్వమైన ప్రగతిని సాధించిందని వెల్లడి. గుజరాత్లోని నవ్సరీలో అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించిన ప్రధాని మోదీ తమ ప్రభుత్వం మహిళలకు కొత్త అవకాశాలకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చిందని వెల్లడి. అయోధ్య, ప్రయాగ్రాజ్ తర్వాత మధుర వంతు కీలక ప్రకటన చేసిన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్. ఉమెన్స్ డే రోజు మహిళా సిబ్బందికి రైల్వే అరుదైన గౌరవం. ఈ పని చేసి చరిత్ర సృష్టించిన వనితలు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ లో రన్ ఫర్ యాక్షన్ 2025 ముఖ్య అతిథిగా హాజరైన జెండా ఊపి ప్రారంభించిన మంత్రి సీతక్క. మార్కాపురంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు. మహిళా దినోత్సవం జరుపుకోవడం సమాజ బాధ్యతన్న ముఖ్యమంత్రి. ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో బీఆర్ఎస్ నేతలతో కేసీఆర్ సమావేశం. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా బీఆర్ఎస్ కు జై కొట్టేందుకు జనం సిద్ధంగా ఉన్నారన్న పార్టీ అధినేత. ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ కు రంగం సిద్ధం. కివీస్ తో ఫైనల్ కు టీమిండియా ప్రాక్టీస్. టాలీవుడ్ లోకి సోనాక్షి సిన్హా జటాధర నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల నిర్వహించిన మంత్రివర్గ సమావేశంలో గొడవ జరిగిందని ప్రచారం జరుగుతుంది. ఈ సమావేశానికి హాజరైన విదేశాంగ మంత్రి మార్కో రూబియోపై డోజ్ సలహాదారు ఎలాన్ మస్క్ విమర్శలు చేశారని, దీంతో ట్రంప్ సమక్షంలోనే ఇరువురి మధ్య వాగ్వాదం జరిగిందని తెలుస్తుంది. అయితే అలాంటిదేమీ లేదంటూ ట్రంప్ ఈ వార్తలను కొట్టిపారేశారు. మస్క్, రూబియోల మధ్య గొడవలు లేవని, ఇద్దరు చక్కగా పనిచేస్తున్నారని ట్రంప్ వివరించారు. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో, డోజ్ సలహాదారులు మస్క్లు ఇటీవల జరిగిన ట్రంప్ కేబినెట్ భేటీకి హాజరయ్యారు. ఈ సందర్భంలో మస్క్ మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగులలో పనిచేయని వారిని తాను ఇంటికి పంపిస్తున్నానని చెప్పుకొచ్చారు. మార్కో రూబియో మాత్రం ఎవరిని తొలగించడం లేదని ఆయన విమర్శించారు. దీనిపై రూబియో స్పందిస్తూ ఇప్పటికే 1500 మంది ఉద్యోగులు ముందస్తుగా పదవి విరమణ చేశారని తెలిపారు. ఇప్పుడు తాను తొలగించాలంటే వారిని తిరిగి ఉద్యోగాలలోకి తీసుకుని ఆపై తొలగించాలని మస్క్ ను ఎద్దేవా చేశారు. ఆ తర్వాత మస్క్, రూబియోల మధ్య స్వల్ప వాగ్వాదం చోటు చేసుకుందని సమాచారం. ఈ ఘటనకు సంబంధించి మీడియా ప్రచురించిన వార్తలపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందిస్తూ ఆ సమయంలో తాను అక్కడే ఉన్నానని, రూబియో, మస్క్ల మధ్య ఎలాంటి గొడవలు లేవని చెప్పారు. ఆ నేతలిద్దరూ తమ శాఖలను చక్కగా పనిచేస్తున్నారని ట్రంప్ కితాబునిచ్చారు. No clash. I was there. You're just a troublemaker. And you're not supposed to be asking that question because we're talking about the World Cup. Elon gets along great with Marco, and they're both doing a fantastic job. There is no clash. Mr. President, Who are you with? Who are you with? NBC. Oh, no wonder. That's enough. NBC. Just on the cabinet meeting, you said Musk will play an advisory role. Doge will play. We're talking about FIFA. Thank you very About much. the World Cup, Mr. President, you're having. And they're both great guys. And by the way, they both get along fantastically well. Marco has done unbelievably as Secretary of State.
And Elon is a very unique guy who's done a fantastic Do job. you think he needs Yeah, to be reined in, Mr. enough, President? enough. It's FIFA. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా అభివృద్ధి చెందిన భారతదేశానికి మహిళా నాయకత్వం అనే అంశంపై జాతీయ సదస్సులో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకునే సంప్రదాయం 50 ఏళ్లు పూర్తి చేసుకుంటోందని, ఈ కాలంలో మహిళా సంఘం అపూర్వమైన ప్రగతిని సాధించడంలో సందేహం లేదన్నారు. అభివృద్ధి చెందిన భారతదేశ కలను సాకారం చేయడంలో మన కుమార్తెలు పూర్తి సహకారం అందించాలంటే సమాజం వారు ముందుకు సాగేందుకు మెరుగైన వాతావరణాన్ని కల్పించడం అవసరమని పేర్కొన్నారు. మహిళలు తమ పిల్లలను చూసుకోవడానికి సెలవు తీసుకుంటారని లేదా పనిపై తక్కువ దృష్టి పెట్టగలరనే విశ్వాసం వర్క్ ఫోర్స్ లో మహిళల భాగస్వామ్యం తక్కువగా ఉండటానికి ఒక కారణం. అయితే ఈ ఆలోచన సరైనదేనా? భావి సమాజాన్ని నిర్మించే పిల్లల పట్ల సమాజానికి బాధ్యత లేదా అని మనల్ని మనం ప్రశ్నించుకోవాలన్నారు. इस सम्मेलन का विषय नारी नेतृत्व से विकसित भारत अत्यंत प्रासंगिक है। आज अंतर्राष्ट्रीय महिला दिवस मनाने की परंपरा के 50 वर्ष पूरी हो रहा है। इसमें कोई संदेह नहीं है कि इस कालखंड में नारी समुदाय ने अभूतपूर्व प्रगति की है। मैं अपनी जीवन यात्रा को भी इसी प्रगति की कड़ी मानती हूँ। ओडिशा के एक साधारण परिवार और पिछड़े क्षेत्रों में जन्म लेने से लेकर मेरी राष्ट्रपति भवन तक की यात्रा भारत के समाज में नारी को मिले समानता के अवसर एवं सामाजिक न्याय की कहानी है। मुझे विश्वास है कि महिलाओं की सफलता के उदाहरण निरंतर बढ़ते ही जाएंगे। हमारी बेटियां विकसित भारत के सपने को साकार करने में अपना पूरा योगदान दे रहे हैं। इसके लिए जरूरी है कि समाज उन्हें आगे बढ़ने के लिए और भी अच्छा वातावरण प्रदान करे। उन्हें एक ऐसा वातावरण मिलना चाहिए जिसमें वे बिना किसी दबाव या भय के अपने जीवन के बारे में स्वतंत्र निर्णय ले सके। हमें एक ऐसा आदर्श समाज का निर्माण करना चाहिए जहां कोई भी बेटी या बहन किसी भी समय कहीं भी अकेला जाने में और कहीं भी रहने में डरे नहीं। महिलाओं के प्रति सम्मान का भाव ही भयमुक्त सामाजिक वातावरण का निर्माण करेगा। ऐसे परिवेश में जो आत्मविश्वास उत्पन्न होगा वो हमारे देश को नई ऊंचाई लेकर जाएगा। भारत ही नहीं अन्य देशों में भी महिलाओं की वर्कफोर्स में कम भागीदारी होने का एक कारण ये सोच भी है कि महिलाएं अपने बच्चों की देखभाल के लिए छुट्टी ले लेगी या काम पर कम ध्यान दे पाएगी। लेकिन क्या ये सोच सही है? हमें अपने आप से प्रश्न करना होगा कि क्या बच्चों के प्रति जो भावी समाज का निर्माण करेंगे समाज की कोई जिम्मेदारी नहीं है? हम सब जानते हैं कि परिवार में पहली शिक्षक माँ होती है। अगर माँ अपने बच्चों की देखभाल के लिए उसके शिक्षा के लिए छुट्टी ले लेती है तो उसका ये उद्यम भी समाज की भलाई के लिए है। इसीलिए उसी दिशा में उसी नजर से उनका देखना चाहिए और सम्मान करना चाहिए। एक माँ अपने प्रयासों से बच्चों के आदर्श नागरिक बना सकती है। గుజరాత్ లోని నవసరిలో అనేక అభివృద్ధి ప్రాజెక్టులను ప్రధాని మోదీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ దేశం కొత్త పార్లమెంట్ ను ఏర్పాటు చేసుకున్నప్పుడు నారీ శక్తికి సంబంధించిన మొదటి బిల్లును తాను ఆమోదించానని అన్నారు. మరింత సాధికారత కలిగించే విషయం ఏమిటంటే గిరిజన నేపథ్యం నుండి వచ్చిన ఒక మహిళ మన రాష్ట్రపతి ఆ బిల్లుపై సంతకం చేశారని గుర్తు చేశారు. దేశ ఆత్మ గ్రామీణ భారతదేశంలో నివసిస్తుందని గాంధీజీ చెప్పేవారని పేర్కొన్నారు. ఇప్పుడు గ్రామీణ భారతదేశం యొక్క ఆత్మ గ్రామీణ మహిళల సారికాతలో ఉందని తాను జోడిస్తానని తెలిపారు. అందుకే తమ ప్రభుత్వం మహిళల హక్కులు మరియు మహిళలకు కొత్త అవకాశాలకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చింది అని ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. देश को नई संसद मिली तो हमने सबसे पहला बिल नारी शक्ति के लिए पास किया. આ સંસદનું જે નવું ભવન બન્યું છે ને એમાં પહેલું કામ અમે આ કર્યું બહેનો માટે. અને એ જ મોદીની માતાઓ બહેનો માટેનો
समर्पण भाव व्यक्त करे। और आप जानती हैं, नारी शक्ति बंधन अधिनियम से जुड़ी हुई सबसे गर्व की बात क्या है? एक सामान्य पृष्ठभूमि, एक आदिवासी परिवार से आने वाली हमारी राष्ट्रपति जी ने इस बिल को मोहर लगाई, मंजूरी दी है। वो दिन दूर नहीं जब आप में से कोई सांसद या विधायक बनकर ऐसे ही मंच पर बैठा हो। साथियों, गांधी जी कहते थे, देश की आत्मा ग्रामीण भारत में बसती है। गांधी जी के कि देशનો આત્મા ભારતના ગામડામાં છે। आज मैं उसमें एक पंक्ति और जोड़ता हूं। ग्रामीण भारत की आत्मा ग्रामीण नारी के सशक्तिकरण में बसती है। इसलिए हमारी सरकार ने महिलाओं के अधिकारों को और महिलाओं के लिए नए अवसरों को बड़ी प्राथमिकता दी है। आज भारत दुनिया की 5वीं सबसे बड़ी इकोनॉमी बन चुका है। देश की इस आर्थिक प्रगति को जो नींव है, वो आप जैसी करोड़ों महिलाओं ने ही रखी है। इससे ग्रामीण अर्थव्यवस्था और महिला सेल्फ हेल्प ग्रुप की अहम भूमिका है। आज देश की 10 करोड़ से ज्यादा महिलाएं 90 लाख से ज्यादा सेल्फ हेल्प ग्रुप चला रही है, स्व सहायता समूह। इनमें से 3 लाख से ज्यादा सेल्फ हेल्प ग्रुप अकेले गुजरात में काम कर रहे हैं। हमने देश की आर्थिक प्रगति के लिए इन करोड़ों महिलाओं की आमदनी बढ़ाने का संकल्प लिया। हम इन बहनों को లఖపతి దీదీ అయోధ్యలో రామాలయ నిర్మాణం, ప్రయాగ్రాజ్ లో మహాకుంభమేళా విజయవంతంగా నిర్వహించిన నేపథ్యంలో ఇప్పుడు మధుర, బృందావనం సర్వతోముఖాభివృద్ధిపై దృష్టి సారించనున్నట్టు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రకటించారు. బర్సానాలో శ్రీరాధా బిహారీ ఇంటర్ కాలేజీలో రంగోత్సవ్ 2025ను సీఎం శుక్రవారం నాడు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ప్రాంతంలో సమూల మార్పులు చేపట్టనున్నట్టు చెప్పారు. బర్సానా వచ్చే వారికి తొలిసారి రోప్ వే సౌకర్యం కల్పించాం. ఇది విజిటర్లకు వినూత్న అనుభూతిని కలిగిస్తుంది. ఇక్కడ 100 కోట్లతో అభివృద్ధి ప్రాజెక్టుల నిర్మాణం జరుగుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భవ్యమైన రీతిలో కాశీని పునర్నిర్మాణం, అయోధ్యను పునరుద్ధరించాం. ఇప్పుడు మధుర, బృందావన్, బర్సానా, గోవర్ధన్ల వంతు వచ్చింది. బీజేపీ ప్రభుత్వం ఇక్కడ యమునా జలాల ప్రక్షాళన, మౌలిక వస్తువుల కల్పనకు కట్టుబడి ఉంది అని యోగి స్పష్టం చేశారు. आदरणीय प्रधानमंत्री जी के नेतृत्व मार्गदर्शन में काशी की कायाकल्प हुई है। अयोध्या में प्रभु राम लला के 500 वर्षों के बाद विराजमान होने के अवसर पर अयोध्या को त्रेता युग की तरह फिर से सुंदरतम नगरियों में से एक बनाने का काम किया है। और अब जब महाकुंभ प्रयागराज के कार्यक्रम को सकुशल संपन्न करने के बाद अब हमें फुर्सत मिली है। यद्यपि यहां कार्य पहले प्रारंभ हो गए थे, लेकिन इस बार हमने बजट में विशेष प्रावधान कर दिया है। और आप आश्वस्त रहिए, बस आप आशीर्वाद देते रहिए, इंतजार करिए। जैसे अयोध्या आज सुंदरतम नगरी बन गई है, हमारा प्रयागराज सचमुच तीर्थों का राजा बनकर के चमकता हुआ दिखाई दे रहा है। दीप्यमान सूर्य की रूप में पूरी दुनिया को दिखाई दे रहा है। महाकुंभ की सफलता उसका एक उदाहरण है। जैसे काशी की कायाकल्प हुई है, अब तो बारी इसी ब्रजभूमि की है। मथुरा, वृंदावन, बरसाना, गोकुल, नंदगांव, गोवर्धन, बलदेव, ये सभी पे विकास के लिए पैसे की कोई सीमा नहीं। मैंने पहले भी कहा,
विकास की इन योजनाओं को आगे बढ़ाने के लिए मैंने कहा होली के अवसर पर राधा रानी के श्री चरणों में इससे बड़ा निवेदन करने का अवसर दूसरा नहीं मिलने वाला है कि मैं होली के अवसर पर, क्योंकि इस समय उनका आशीर्वाद विशेष रूप से इस भूमि को प्राप्त होता है और इसीलिए इस अवसर पर मैं उनकी चरणों में, श्री चरणों में अपने सभी माननीय जनप्रतिनिधियों के साथ पूज्य संतों के सानिध्य में निवेदन कर लूं और इस बात के लिए आश्वस्त कर लूं कि उनकी कृपा बनी रहे, यहां का विकास होगा, पूरा विकास होगा। जैसे अयोध्या में, जैसे प्रयागराज में, जैसे काशी में, जैसे मां विंध्यवासिनी धाम में आपको दिखाई दे रहा है, यही हर विकास के कार्य यहाँ पर इसी रूप में आगे बढ़ेंगे। అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సెంట్రల్ రైల్వే మొదటిసారిగా పూర్తిగా మహిళా సిబ్బందితో వందే భారత్ ఎక్స్ప్రెస్ ను నడుపుతుంది. సిఎస్ఎంటీ షిర్డీ వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలులో నేడు పూర్తిగా మహిళా సిబ్బంది ఉన్నారు. వీరిలో లోకో పైలట్, అసిస్టెంట్ లోకో పైలట్ సహా అందరూ మహిళలే. సెంట్రల్ రైల్వేస్ ఇదే విషయాన్ని అధికారిక ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేస్తూ ఈ క్షణాల అత్యంత గర్వకారణం, చారిత్రాత్మకమని అభివర్ణించింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సెంట్రల్ రైల్వేస్ అంతర్జాతీయ దినోత్సవాన్ని పురస్కరించుకుని కేవలం మహిళా సిబ్బందితోనే చరిత్రలో తొలిసారి వందే భారత్ ఎక్స్ప్రెస్ నడుపుతుంది. ఈ విషయాన్ని ఎక్స్ ఖాతా ద్వారా ఇలా పంచుకుంది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం నాడు సిఎస్ఎంటీ నుండి బయలుదేరిన వందే భారత్ ఎక్స్ప్రెస్ ను మొదటిసారిగా పూర్తిగా మహిళా సిబ్బంది నడుపుతున్నారు. రైలు నంబర్ 22223 సిఎస్ఎంటీ సాయినగర్ షిరిడి వందే భారత్ ఎక్స్ప్రెస్ ఈ రోజు సిఎస్ఎంటీ నుండి పూర్తిగా మహిళా సిబ్బందితో బయలుదేరింది. లోకో పైలట్, అసిస్టెంట్ లోకో పైలట్, రైలు మేనేజర్, టికెట్ ఎగ్జామినర్లు, రైలు మేనేజర్, టీసీలు, రైలు హోస్టెస్, ఆన్ బోర్డ్ క్యాటరింగ్ ఇలా అంతా మహిళలే. భారతీయ రైల్వేలో మహిళల బలం, అంకిత భావం, నాయకత్వాన్ని తెలియజెప్పే ఈ రోజు మాకు గర్వించదగ్గ క్షణమని సోషల్ మీడియా పోస్ట్ లో పేర్కొన్నారు. సెంట్రల్ రైల్వే ప్యాసింజర్ రైలు మేనేజర్ శ్వేతా ఘోన్ మాట్లాడుతూ, ఇది మాకు గర్వకారణమైన క్షణం. ప్రసవ వేదన భరించగలిగిన ఒక స్త్రీకి కష్టతరమైన పనుంటూ ఏది ఉండదని నా అభిప్రాయం. ఆమె చేయలేనిదంటూ ఏముంది? సమాజం ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఒక స్త్రీ తన సామర్థ్యాన్ని నిరూపించుకునే అవకాశం లభిస్తే అలాంటి మహిళ తన మొత్తం కుటుంబాన్ని సమర్థులైన వ్యక్తులుగా మార్చగలదు. ప్రతి స్త్రీ ఇలాగే జీవితంలో ఎదగలిగితే మన దేశం ఎలా అభివృద్ధి చెందదు అని అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రన్ ఫర్ యాక్షన్ 2025ను నిర్వహించారు. రన్ ఫర్ యాక్షన్ 2025ను మంత్రి సీతక్క జెండా ఊపి ప్రారంభించారు. హైదరాబాద్ పోలీస్ ఆధ్వర్యంలో పీపుల్స్ ప్లాజా నుండి పరుగు ప్రారంభమైంది. కార్యక్రమంలో పెద్ద ఎత్తున యువతి యువకులు పాల్గొన్నారు. అలాగే ఎమ్మెల్సీ బల్మురి వెంకట్, సిపి సివి ఆనంద్, ఆర్డినల్ సిపి విక్రమ్ మాన్, అడిషనల్ సిపి క్రైమ్స్ విశ్వప్రసాద్ సహా ఇతర డీసీపీలు రన్ లో పార్టిసిపేట్ చేశారు. 5K రన్, 2K రన్ పోటీలో పాల్గొని గెలుపొందిన విజేతలకు బహుమతులు కూడా అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ, మహిళలకు మంచి స్ట్రెంగ్త్ ఇచ్చేలా ఈ రన్ ఏర్పాటు చేసినందుకు అభినందనలు తెలిపారు. అలాగే అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అందరూ మానసికంగా, శారీరకంగా అందరూ దృఢంగా ఉండాలన్నారు. సమాజంలో మహిళలంటే ఒకప్పుడు చిన్నచూపు ఉండేదని, సమాన పనికి సమాన వేతనం కావాలని ఒకప్పుడు జరిగిన గ్యాదరింగ్ తో మొదలైంది మహిళా దినోత్సవం అని చెప్పారు. సమానత్వం మహిళా దినోత్సవం ముఖ్య ఉద్దేశమని తెలిపారు. మహిళలకు పురుషులకు తేడా ఏమీ లేదని, అందరూ సమానమే అనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నామన్నారు. మహిళల భద్రత కోసం పోలీసులు కృషి చేస్తున్నారని తెలిపారు. మహిళల రక్షణకు, మహిళల గౌరవానికి అందరూ కూడా మరి కృషి చేయాలని కోరుకుంటూ పోలీస్ అధికారులను, పోలీస్ డిపార్ట్మెంట్ వారిని అభినందిస్తూ వారు చేస్తున్నటువంటి మంచి కార్యక్రమాలకు సీఎం రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు కూడా మిమ్మల్ని ప్రోత్సహిస్తూ ఉన్నారు, ఫ్రీ హ్యాండ్ ఇస్తూ ఉన్నారు. కాబట్టి మంచి కార్యక్రమాలు చేసి దేశంలో అత్యున్నతమైనటువంటి స్టేట్గా, సేఫ్టీ ప్లేస్గా తీర్చిదిద్దుతున్న మీ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తూ మార్కాపురంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ఇందులో భాగంగా మహిళల భద్రత కోసం మహిళా రైడర్లని ప్రోత్సహిస్తూ ప్రధాన నగరాల్లో 1000 మంది మహిళా రైడర్లకు 760 ఈ బైక్లు, 240 ఈ ఆటోలు అందించే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించారు. అనంతరం చేనేత మహిళలకు చేనేత రథం అందించి చేనేత ఉత్పత్తులకు మార్కెటింగ్ కల్పించేలా ముందుగా జిల్లాకు ఒక మొబైల్ వ్యాన్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అలాగే మహిళలు, పిల్లల భద్రతే లక్ష్యంగా ఏర్పాటు చేసిన శక్తి టీమ్స్ ని సీఎం ప్రారంభించారు. బహిరంగ ప్రదేశాల్లో మహిళలు, పిల్లలపై వేధింపులు అరికట్టడం, నేరాలను నిరోధించడం, తక్షణ సాయం అందించి వారికి రక్షణ కల్పించడమే శక్తి టీమ్స్ లక్ష్యం. ఫర్ ఎ మంత్ ఎంత వస్తుంది ఆవరేజ్? 18,000 అది మ్యాక్సిమం ఆవరేజ్. బట్ వీళ్ళు ఇప్పుడు ఉండే ప్రజెంట్ వేళల్లో ఎంత వస్తుంది?
18,000 దాకా వస్తుంది Average. యావరేజ్. హౌ మెనీ మెంబర్స్ అంటే 3 lakhs ఉన్నారు ఇప్పుడు? ఇండియా ఆంధ్ర మొత్తం మీద 3 lakhs ఉన్నారు. ఆంధ్ర మొత్తం 3 lakhs ఉన్నారు. ఓకే ఓకే అమ్మా, బాగా చేయాలి. ఇట్ ఈస్ యువర్ బ్రింగింగ్ హియర్ 34 sir. 34 అంటే 34 ఫ్రమ్ డిఫరెంట్ ప్లేసెస్ all over the states. ఆల్ ఓవర్ ది స్టేట్ ప్రొడక్ట్స్. Sir, our SHG women and weavers. ఓకే అమ్మా. అక్కడి నుంచి వెళ్ళిపోతారు సార్. ఈ ట్యాబ్స్ అన్ని కూడా జియో ట్యాగింగ్ ద్వారా కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి ఇన్ఫర్మేషన్ సార్. ఈ వాకీ టాకీస్లో వాళ్ళు కమ్యూనికేట్ ఎంతవరకు ఇంటిగ్రేట్ చేయాలో వర్కౌట్ చేయండి. ఇట్రండి అమ్మా, ఇట్రండి. కొంచెం ఆ పక్క రండి, మీరు రండి, వాళ్ళ పిల్లలు రండి కొంచెం. ఏంటమ్మా మీకు అందరికి జ్ఞాపకం ఉందా? నేను లాంగ్ బ్యాక్ ఆర్టీసీలో కండక్టర్లు పెట్టాను, జ్ఞాపకం ఉందా? ఉన్నారా ఇప్పుడు కండక్టర్లు? అప్పుడు తీసుకున్న నిర్ణయం అందరూ అన్నారు ఆడవాళ్ళు కండక్టర్లా అన్నారు. కాదు, ఆర్టీసీ బస్సుల్లో డ్రైవర్లుగా కూడా పెడతారని చెప్పారు, కానీ ముందుకు రాలా. వచ్చుంటే డ్రైవర్లుగా కూడా పెట్టేవాడిని. ఈ రోజు మీ అందరూ ధైర్యంగా ఉండాలి. అన్ని రంగాలలో మగవారితో ధీటుగా మనం పనిచేయాలి. అందుకనే ఈ రోజు ఆటోల్లో కూడా మీరు షీ ఆటో కింద ఆడబిడ్డలే డ్రైవ్ చేసే పరిస్థితి వస్తుంది. ర్యాపిడో ఉంది, మీరు ఎక్కడున్నా కూడా మీకు అవి ఇన్ఫర్మేషన్ ఇస్తారు, ఎక్కడ పికప్ చేసుకోవాలి, ఎక్కడ డ్రాప్ చేయాలని. ఆటోమేటిక్ గా డబ్బులు కూడా వాళ్ళకి వెళ్ళిపోతాయి. ఆ డబ్బులు మీకు ఆటోమేటిక్ గా డిడక్ట్ చేస్తా ఉంటారు. ఇంకో పక్కన మోటార్ బైకులు కూడా మీరు ఎవరన్నా డ్రాప్ చేయగలిగితే మోటార్ బైకులు కూడా ఇప్పిస్తాం. ఇప్పుడే నేను అడిగాను, ఎటు ఆఫీస్కి వెళ్తా ఉంటాం కాబట్టి అప్పుడప్పుడు మోటార్ బైకులు కూడా డ్రాప్ చేసి అదనంగా డబ్బులు సంపాదించుకుంటామని ఆడబిడ్డలు చెప్పే పరిస్థితికి వచ్చారు. మీరు సొంత వాహనాలంటూ కూడా ఇందులో చేరొచ్చు, దానివల్ల అదనపు ఆదాయం వస్తుంది. నేను ఆలోచించేది వినూత్నమైన ఆలోచనలు మీకు అందుబాటులో తెస్తాను. నా ఆలోచనల్ని అందిపుచ్చుకోవడం మీ బాధ్యత. అందుకే ర్యాపిడో కూడా తీసుకొచ్చాం. ఇలాంటి వ్యవస్థలను ఈ రోజు ఒక 25 వ్యవస్థలు తీసుకొచ్చాం. నా ఆలోచన ఒకటే, 1,00,000 మంది పారిశ్రామికవేత్తల్ని ఈ ఒక్క సంవత్సరంలో తయారు చేయాలన్న నా ఆలోచన. 1,00,000 మంది ఆడవాళ్లలో మహిళల్లో ఆంటర్ప్రెన్యూర్స్ గా తయారు చేయాలనేది నా ఆలోచన. అది అగ్రిమెంట్ చేశాం, ఇది అమలు చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చిన వారందరికి కూడా డీటెయిల్స్ అన్ని పంపిస్తా. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నేడు ఎర్రబెల్లి ఫామ్ హౌస్ లో పార్టీ నేతలతో సమావేశమయ్యారు. వారికి భవిష్యత్ దిశానిర్దేశం చేశారు. తెలంగాణ ప్రజలు ఇవాళ కష్టాల్లో ఉన్నారని, కాంగ్రెస్ హామీలు నమ్మి మోసపోయి గోసపడుతున్నారని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ప్రభుత్వ నిజ స్వరూపం ఏంటో ప్రజలకు అర్థమైందని, ఎప్పుడు ఎన్నికలు వచ్చినా బీఆర్ఎస్ కు జై కొట్టేందుకు సిద్ధంగా ఉన్నారని కేసీఆర్ స్పష్టం చేశారు. బీఆర్ఎస్ తెలంగాణ ప్రజలు నిర్మించుకున్న రాజకీయ అస్తిత్వ పార్టీ అని స్పష్టం చేశారు. నేడు బీఆర్ఎస్ తోనే తమకు రక్షణ అని ప్రజలు భావిస్తున్నారని తెలిపారు. ఇక ఏప్రిల్ 27కి బీఆర్ఎస్ పార్టీ పుట్టి 25 ఏళ్లు కాబోస్తుండటంతో రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా సిల్వర్ జూబ్లీ వేడుకలు నిర్వహిద్దామని పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా వరంగల్ జిల్లాలో 1,00,000 మందితో సభ నిర్వహిద్దామని అన్నారు. త్వరలోనే సభా వేదిక స్థలాన్ని నిర్ణయిస్తామని చెప్పారు. కాగా బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ వేడుకల్లో యావత్ తెలంగాణ సమాజానికి భాగస్వామ్యం ఉందని కేసీఆర్ చెప్పారు. వరంగల్ సభ అనంతరం పార్టీని క్షేత్రస్థాయి వరకు బలోపేతం చేసి కొత్త కమిటీలను నియమిస్తామని వివరించారు. పార్టీలో యువత, మహిళల ప్రాతినిధ్యం పెంచుతామని పేర్కొన్నారు. ప్రతిష్టాత్మక ఛాంపియన్స్ ట్రోఫీని ముచ్చటగా 3వ సారి దక్కించుకోవాలన్న పట్టుదలతో ఉన్న టీమిండియా అందుకు తగ్గట్లు వ్యూహాలు రచిస్తుంది. మెగా టోర్నీలో ఓటమి అనేది ఎరగకుండా అజేయంగా దూసుకెళ్తున్న రోహిత్ సేన ఫైనల్లో న్యూజిలాండ్ ను ఎదుర్కొనుంది. ఇందుకోసం టీమిండియా క్రికెటర్లు ప్రాక్టీస్ లో చెమటోడుస్తున్నారు. ఐసీసీ మెగా టోర్నీలో తమకు కొరకరాని కొయ్యగా మారిన కివీస్ కు ఎలాగైనా చెక్ పెట్టాలన్న ఉన్న భారత్ శుక్రవారం ప్రాక్టీస్ లో మునిగి తేలింది. లీగ్ దశలో న్యూజిలాండ్ ను ఓడించిన టీమిండియా అదే రీతిలో ఆదివారం జరిగే పోరులోనూ సత్తా చాటాలని చూస్తుంది. ఛాంపియన్స్ ట్రోఫీలో తమ మ్యాచ్లన్నీ దుబాయ్ లో ఆడుతుండటం మనకు కలిసొచ్చే అంశం కాగా కివీస్ కు ఇక్కడ పరిస్థితులు కొత్తగా ఉన్నాయి. ఇదిలా ఉంటే బలాల పరంగా చూస్తే ఇరు జట్లు సమ ఉజ్జీలుగా కనిపిస్తున్నాయి. మ్యాచ్ రోజు అదృష్టం ఎవరిని వరిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుత టీం ఫామ్ చూస్తే బ్యాటింగ్, బౌలింగ్ పరంగా కివీస్ కంటే మెరుగ్గా కనిపిస్తుంది. బ్యాటింగ్ లో కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, రాహుల్, రోహిత్, గిల్, హార్దిక్ వీరిలో ఏ ఇద్దరు నిలదొక్కున్నా మ్యాచ్ స్వరూపం మారిపోవటం ఖాయం. కివీస్ విషయానికి వస్తే రచిన్, రవీంద్ర, విలియమ్సన్ సూపర్ ఫామ్ మీదున్నారు.
హెన్రీ గాయం జట్టును కలవరపెడుతుంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ సతీమణి రిలయన్స్ ఫౌండేషన్ చైర్పర్సన్ నీతా అంబానీ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. 60 ఏళ్ల వయసులోనూ ఎంతో యాక్టివ్ గా కనిపిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తుంటారు. తమ పిల్లలు కోడళ్లకు ఏమాత్రం తీసిపోకుండా యంగ్ గా ఉంటారు. ఇవాళ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నీతా అంబానీ మహిళల కోసం ప్రత్యేక సందేశాన్ని పంచుకున్నారు. మహిళలు తమ ఆరోగ్యం శ్రేయస్సుకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ప్రస్తుతం తన వయసు 61 ఏళ్లని, ఇప్పటికే ఎంతో ఫిట్ గా ఆరోగ్యంగా ఉన్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా తన ఫిట్నెస్ దినచర్య గురించి వివరించారు. రోజు 30 నిమిషాల పాటు ఫిట్నెస్ కోసం సమయం కేటాయించినట్లు వివరించారు. వాకింగ్, జిమ్, స్విమ్మింగ్ వంటివి చేయనున్నట్లు చెప్పారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది. బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా టాలీవుడ్ లోకి అడుగు పెడుతుంది. తాజాగా ఆమె నటిస్తున్న ప్రాజెక్ట్ నుంచి మేకర్స్ అప్డేట్ ఇచ్చారు. నటుడు సుధీర్ బాబు ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం జటాధర. ఈ సినిమాకు వెంకట కళ్యాణ్ కథనందిస్తూ దర్శకత్వం వహిస్తుండగా తెలుగు, హిందీ బైలింగ్యువల్ ప్రాజెక్టుగా ఈ సినిమా రాబోతుంది. ఈ సినిమాలో కథానాయికగా నటిస్తూ సోనాక్షి సిన్హా నటించబోతున్నట్లు గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ వార్తలు నిజం చేస్తూ మేకర్స్ మూవీ నుంచి సోనాక్షి సిన్హా ఫస్ట్ లుక్ ని విడుదల చేశారు. నేడు ఉమెన్స్ డేని పురస్కరించుకుని జటాధర నుంచి సోనాక్షి సిన్హా ఫస్ట్ లుక్ ని విడుదల చేయగా ఈ ఫస్ట్ లుక్ లో సోనాక్షి శక్తివంతమైన పాత్రలు కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. మైథలాజికల్ సూపర్ న్యాచురల్ థ్రిల్లర్ గా రాబోతున్న ఈ చిత్రంలో రైన్ అంజలి, శిల్పా శిరోడ్కర్ కీలక పాత్రలు నటిస్తుండగా జీ స్టూడియో సమర్పణలో ఉమేష్, కేఆర్ బన్సాల్, ప్రేరణ అరోరా సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. ట్రంప్ కేబినెట్ భేటీలో నేతల గొడవ, మస్క్, రూబియోల మధ్య విభేదాలు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నిర్వహించిన జాతీయ సదస్సులో పాల్గొన్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 50 ఏళ్ల కాలంలో మహిళా సంఘం అపూర్వమైన ప్రగతిని సాధించిందని వెల్లడి. గుజరాత్ లోని నవ్సరీలో అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించిన ప్రధాని మోదీ తమ ప్రభుత్వం మహిళలకు కొత్త అవకాశాలకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చిందని వెల్లడి. అయోధ్య, ప్రయాగ్రాజ్ తర్వాత మధుర వంతు కీలక ప్రకటన చేసిన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్. ఉమెన్స్ డే రోజు మహిళా సిబ్బందికి రైల్వే అరుదైన గౌరవం. ఈ పని చేసి చరిత్ర సృష్టించిన వనితలు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ లో రన్ ఫర్ యాక్షన్ 2025 ముఖ్య అతిథిగా హాజరైన జెండా ఊపి ప్రారంభించిన మంత్రి సీతక్క. మార్కాపురంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు. మహిళా దినోత్సవం జరుపుకోవడం సమాజ బాధ్యతన్న ముఖ్యమంత్రి. ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో బీఆర్ఎస్ నేతలతో కేసీఆర్ సమావేశం. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా బీఆర్ఎస్ కు జై కొట్టేందుకు జనం సిద్ధంగా ఉన్నారన్న పార్టీ అధినేత. ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ కు రంగం సిద్ధం. కివీస్ తో ఫైనల్ కు టీమిండియా ప్రాక్టీస్. టాలీవుడ్ లోకి సోనాక్షి సిన్హా జటాధర నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్. ఇదరొస్టి బులెటిన్, మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.